ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడు జరుగుతున్న చర్చలో మన తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తూ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కొంచెం బట్టలు ఇలా అలా చూడంగానే రేపిస్ట్లు అయిపోతారు, వీళ్ళకి ఏమి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు, మొన్న ఎవరో ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతుందంట, దాని అర్థం ఏంటో కూడా ఎవరికి అర్థం కావట్లేదు అని తెలుగు మగవాళ్ళని చాలా అవమానిస్తున్నారు. తెలుగు మగవాళ్ళు వాళ్ళ ఆత్మగౌరవం కోసం నించొని మేమేమి ఇట్లా కొంచెం బట్టలు స్కిన్ కనిపించగానే రేపిస్ట్లు అయిపోయే వాళ్ళం కాదు అని వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మెన్స్ రైట్స్ యాక్టివిస్టులు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం. అంటే ఒక వ్యక్తి వాళ్ళ పర్సనల్ లైఫ్ లో సోషల్ మీడియాలో వాళ్ళని వాళ్ళు రిప్రజెంట్ చేసుకునే విధానం బట్టి మీరు వాళ్ళ క్యారెక్టర్ ని డ్యామేజ్ చేయడం, అసాసినేట్ చేయడం, ఒక ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం, మీరు ఇలా చేయడం వల్ల ఒకరి కెరియర్ డ్యామేజ్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ డ్యామేజ్ అవుతుంది. మన ఆల్ ఓవర్ ద వరల్డ్ అండి, ఎవ్రీ 3 women లో 1 woman హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అబ్యూస్. సతీ సాగమనం నుండి ఇప్పటిదాకా ప్రతి కెరియర్లో ఒక కెరియర్లో ఒక విమెన్ నిలబడాలంటే ఎంతో ఫైట్స్ చేశారండి. ఇట్ హెస్ నెవర్ బీన్ ఈజీ ఫర్ అ విమెన్ టు కమ్ అవుట్. ఇప్పుడు మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుతున్నామంటే ఎన్నో విమెన్, ఐ congratulate and I respect all the women who sacrificed, who took a stand. వాళ్ళు తీసుకున్న స్టాండ్ వల్ల మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ పవర్ఫుల్ టైం అండి. సోషల్ మీడియా అనేది ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎడ్యుకేట్, టు స్ప్రెడ్ అవేర్నెస్. ఎప్పుడైతే మనము ఒకరి వస్త్రధారణ వల్ల ఒక వేరే జెండర్ని మనం ప్రొవోక్ చేస్తున్నాం అంటున్నామో, మీరు ఆ వెరీ మూమెంట్ యు ఆర్ డైవర్టింగ్ ద మైండ్ సెట్. And you are saying, if I'm wearing a revealing clothing, it does not mean consent, and it does not mean I'm inviting another person to behave a certain way with me. Education is required and awareness is required. And as women, true women empowerment is when you are supporting, when you are promoting, when you are empowering. Antegani verbal abuse anedi, it is real andi. Harassment, what is happening is harassment. అండ్ వీటిని ప్రొటెక్ట్ చేస్తూ మన లాలో వీ హ్యావ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వీ హ్యావ్ సెక్షన్స్. డెఫమేషన్ ప్రకారం 499, 500లో వీ హ్యావ్ డెఫమేషన్. 354A IPC ఈ సెక్షువలైజ్డ్ కమెంట్స్ ఏవైతే మాట్లాడుతున్నారో దే కెన్ బి పుట్ బిహైండ్ ద బార్స్. 509 IPC ఇవన్నీ దీస్ ఆర్ ద లాస్ అండి విచ్ ప్రొటెక్ట్ అస్. సో ఎనీ పర్సన్ హూస్ ఇన్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఐ రిక్వెస్ట్ యూ టు బీ మైండ్ఫుల్ అండి. ఇండియన్ కల్చర్ అనేది సెల్ఫ్ రియలైజేషన్ ని ప్రమోట్ చేస్తుంది. మనసా వాచా కర్మణ, మనం మాట్లాడే మాటలు. ప్లీజ్ బీ మైండ్ఫుల్. డు నాట్ డ్యామేజ్ అనదర్ పర్సన్స్ లైఫ్, బికాస్ మీరు ఇక్కడ ఒక మనిషిని కాదండి, యూఆర్ డ్యామేజింగ్ అన్ ఎంటైర్ జనరేషన్ ఆఫ్ విమెన్. బ్యూటీ ప్యాజెంట్స్ లో కూడా దెర్ ఇస్ అ బికినీ రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్, వై అంటే గ్లోబలీ వై ఇస్ ఇట్ యాక్సెప్టెడ్? నేను ఒక బ్యూటీ ప్యాజెంట్లో ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. సో వస్త్రధారణ పైన ఒక టాపిక్ని పెద్దగా మాట్లాడి మైండ్ సెట్ని మనము చిన్నగా చేస్తామండి. మైండ్ సెట్ నీడ్స్ టు చేంజ్. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ టు ఎనీ పర్సన్ హూ హ్యాస్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు నాకు ఒక మైక్ ఇచ్చారు, మీడియా ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ ఆపర్చునిటీ అండి. సో లెట్ us not damage each other. Let us take that stand. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.